చైనా మాంజా అమ్మినా కొన్నా అరెస్టు చేస్తాం. అరెస్ట్ చేయడం కాదు, ఒక్కొక్కరి మీద పీడీ యాక్ట్ పెట్టండి. ఎవడన్నా చైనా మాంజా అని మాట్లాడితే వెంటనే పీడీ యాక్ట్ పెట్టండి. ఎవరికైనా గాయాలైతే పతంగి ఎగరేసిన వాళ్ళే బాధ్యులు. అందుకే మీరు కొనేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కొనుగోలు చేయండి. పిల్లలు తెలవకుండా షాపుకి పోతారు, డబ్బులు ఇస్తే పోయి కొనుక్కొని వస్తారు. మరి ఇప్పుడు పిల్లలు ఎగరేస్తే మరి పిల్లలది బాధ్యులా ఎట్లా? మరి ఎగరేసింది పిల్లలు 5వ తరగతో 10వ తరగతో చిన్న చిన్న పిల్లలు ఎగరేస్తారు. మరి వాళ్ళ ద్వారా ఎవరైనా గాయపడ్డారు, మరి ఎవరిని పిల్లలను అరెస్ట్ చేస్తారా? ఫస్ట్ మీరు చేయాల్సింది రైడ్స్ చేయాలి. ఎక్కడెక్కడైతే కైట్స్ అమ్ముతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైడ్స్ చేసి దొరికితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ఆ హెచ్చరిక ఉండాలి. మీరు ఇప్పుడు చెప్తే ఎట్లా? ఇప్పుడు ఇంకో 2 రోజులు అయితే పండగ, అప్పటికే స్టార్ట్ అయినాయి ఆ పతంగులు కొనుడు ఎగరేసుడు. నాకు నిన్న మొన్న ఒక ఆయన పెట్టిండు, ఫ్లైఓవర్ మీద నుంచి పోతుంటే తగిలిందంటే ముక్క అంతా ఇట్లా తెగిపోయింది మొత్తం ఏడికాడికి. చచ్చిపోవడమే కదా. ఎందుకు అంటే అది దాంట్లో గాజు ముక్కల్ని పౌడర్ లాగా చేసి ఆ పౌడర్తోని ఆ దారం తయారు చేస్తారు, ఆ మాంజా తయారు చేస్తారు. అంటే అది ఒక రకంగా చెప్పాలంటే కత్తి కంటే చాలా పదునైందనమాట, అంత షార్ప్ ఉంటుంది. నెలలోనే 103 కేసులు అయినాయట, 143 మంది అరెస్ట్ అయ్యారట. సిపి సజ్జనార్ 1,24,00,000 విలువైన చైనా మాంజా సీజ్ చేసిరట. అది భూమిలో కలవదు, అది భూమిలో కూడా కలవదు. సో అది అట్లే ఉండిపోతుంది, ఎందుకంటే అది గాజు పౌడర్తో తయారు చేయబడ్డది. అంటే ఆలోచించండి ఇక ఎంత షార్ప్ ఉంటుందో. దాన్ని మనం ఎగిరేసి అవతలోడు సాగుకు కారణమవుతున్నాం ఆ దారం తెచ్చి. ఎవడన్నా అట్లాంటి చైనా మాంజా ఎవడన్నా అమ్మినా వెంటనే మీరు కంప్లైంట్ చేయండి, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయండి, ఫలానా వాడు అమ్ముతున్నాడని. చైనా మాంజాతో పతంగులు ఎగరేస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు. చైనా మాంజాతో ఎవరికైనా గాయాలైతే పతంగి ఎగరేసిన వ్యక్తులని బాధ్యులుగా చేసి కేసులు పెడతాం, దుకాణంలో వదిలేస్తాం, అంతేనా? మీరు ఇంకొకటి చేయాల్సింది ఏంటి? అసలు ఇది ఎక్కడ తయారవుతున్నది, ఎక్కడ తయారై ఇక్కడికి వస్తున్నది? సో ఫస్ట్ తయారయ్యే ప్లేసెస్ మీద రైడ్స్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు షాపోడు అరే బాబు మీద ఎవడు అమ్మిండు అంటే పలానా వాడు అమ్మిండు, వాడిని అడిగితే వాడు అట్లా ఎక్కడ తయారు చేసినా దొరుకుతుంది కదా. చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్న బహిరంగ మార్కెట్లు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్లపైన నిఘా పెట్టాం. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్వాధీనం చేసుకున్న చైనా మాంజా వివరాలు సిపి సజ్జనార్ గురువారం మీడియాకు వివరించారు. మీరు ఆ రోడ్ల మీద కూడా ఏదైనా దారం కనిపించింది అనుకోండి, పతంగిది, ఈ దారమే కదా అని చెప్పి వెళ్ళిపోయారు, బండి మీద ఆగమైపోతారు. సో అందుకే చాలా జాగ్రత్తగా ఆగండి మీరు, ఒకవేళ అట్లాంటి థ్రెడ్స్ కానీ కనిపిస్తే మీకు. ఇగో నెల రోజుల వ్యవధిలో మొత్తం 103 కేసులు నమోదు చేసి 143 మందిని అరెస్ట్ చేసిరట. వీరి వద్ద నుంచి 1,24,00,000 విలువైన 6,226 చైనీస్ మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారట. పర్యావరణానికి, మనుషుల ప్రాణాలకు హాని కలిగించే నైలాన్, సింథటిక్ దారంతో తయారైన చైనా మాంజాపై రాష్ట్రంలో నిషేధం అమల్లో ఉంది. అయినా అడ్డదారుల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీస్ ఉపయోగ కోసమనే సాకుతో గుజరాత్, ఢిల్లీ, సూరత్, మీరట్లలో తయారైన మాంజాను దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. తెలంగాణ, ఏపీ హోల్సేల్ వ్యాపారులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి అమ్ముతున్నారు. సంక్రాంతి టైంలో చైనా మాంజా వందల కోట్ల రూపాయల దందా చేస్తున్నది. సాధారణ మాంజా బాంబిళ్లతో కలిపి బేగం బజార్ సహా పలు మార్కెట్లలో విక్రయిస్తున్నారు. గుర్తించలేనంతగా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. గుజరాత్, సూరత్, మీరట్ నుంచి భారీగా ఈ చైనా మాంజా వస్తోంది. ప్రత్యేక సోదాలు, స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి సౌత్ వెస్ట్ జోన్లో అత్యధికంగా 34 కేసులు నమోదు చేశాం. 46 మందిని అరెస్ట్ చేసి 65,30,000 విలువైన 3,265 బాబిన్లను సీజ్ చేశారు. హోల్సేల్ వ్యాపారులు, గోదాములు, ఈ కామర్స్ అండ్ సోషల్ మీడియా ఆర్డర్స్ పైన నిఘా పెంచాం. ఎవరు? సజ్జనార్ చెప్తున్నారు. పిల్లలకు షాక్ కొట్టే ప్రమాదం అట. ప్లాస్టిక్, గాజు పెంకులు, మెటాలిక్ కోటింగ్తో చైనా మాంజా తయారు చేస్తున్నారు. వాటి వల్ల పిల్లలకు విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉన్నది. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరైనా మాంజా విక్రయిస్తే డయల్ 100 లేదా వాట్సాప్ నెంబర్ 9490616555 అనే నెంబర్కు సమాచారం ఇవ్వాలట. డయల్ 100 అంటే పోలీసులకు ఫోన్ చేయాలి, లేదంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టాలన్నట. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. ఇది మరొకరి ప్రాణానికి ముప్పుగా పరిణమించకూడదు. సో దయచేసి మీ పిల్లలు వాడినా మీరు పతంగ ఎగరేసే ముందు వాడు ఒకవేళ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నా దారం ఏందనేది మీరు చెక్ చేయండి. పేరెంట్స్, అది మీ బాధ్యత.